హాయ్ అండి, నా పేరు జగదేశ్వరి. మేము కాకినాడ నర్సన్ నగర్ కాలనీలో ఉంటున్నామండి. టెర్రస్ గార్డెన్ అనేది 3 years బ్యాక్ నేను స్టార్ట్ చేసాము. మేము అంతకుముందు చిన్నగా మా వారు ఆంధ్రా బ్యాంక్ మేనేజర్గా చేసేవారు. ప్రతి చోట అనంతపూర్, కర్నూలు అలా చోట రెంటెడ్ హౌస్లో కూడా కొద్దిగా చిన్నగా గ్రో బ్యాగ్స్లో పెంచేదాన్ని. బేసిక్గా నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. మా పెళ్ళై 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల నుంచి కూడా చిన్నగా 4 పార్ట్స్ అయినా ఇంట్లో స్థలం ఉన్న దాన్ని బట్టి చిన్న ఆకుకూరలు, 4 గులాబీ మొక్కలు అలా పెట్టుకునేదాన్ని. ఇది సొంత ఇల్లు కాబట్టి బాగా పెద్దగా ఐరన్ ఇవి పెట్టి ఫుల్ బాగా స్టాండర్డ్గా పెట్టుకున్నాను. దీనికి బేసిక్గా ఎప్పుడు చిన్నగా ఏదో ఆకుకూరలు, పూల మొక్కలతో స్టార్ట్ చేశాను. నేను కెమికల్స్తో కూడిన ఆహారం తినడం అనేది బాగుండక ఈ కోవిడ్ టైంలో కూడా ఇంకా మాకు బయటికి వెళ్ళడం అవసరం లేకుండా అన్ని రకాల కాయగూరలు, పళ్ళు అన్నీ మా మిద్దె తోట మీద అండి. మాకు సరిపడగా మళ్ళీ మా పక్క వాళ్ళకి కూడా పని వాళ్ళకి కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం మా మిద్దె తోటలో రకరకాల కాయగూరలు, పళ్ళు, పూల మొక్కలు పెంచడం జరుగుతుంది. మాకు మాత్రం మా కాయగూరలే సరిపోతున్నాయి. ఇప్పుడు మా మిద్దె తోటలో ఉన్న మొక్కలన్నీ మీకు పరిచయం చేస్తున్నానండి. ఏ మొక్కలు ఉన్నాయి, పళ్ళ మొక్కలు, కాయగూర మొక్కల గురించి మీకు పరిచయం చేస్తున్నాను. ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను చిన్నగా స్టార్ట్ చేశాను అండి. గ్రో బ్యాగ్స్, టబ్స్, వేస్ట్ పెయింట్ బకెట్స్, వాటర్ క్యాన్స్ ఇలా చిన్నగా స్టార్ట్ చేశాను. ఇవన్నీ కూడా డ్రమ్స్, గ్రో బ్యాగ్స్, బకెట్స్ ఏది ఉంటే అది, చిన్న మట్టి కుండీలు, ఇగో ఈ ప్లాస్టిక్ టబ్స్ వీటితో స్టార్ట్ చేశాను. ఆకుకూరలకేమో చిన్న ప్లాస్టిక్ టబ్లు. ఇది చెర్రీ టమాటా నారమాట అండి. ఈ విధంగా అన్ని రకరకాల కాయగూరలు, ఆకుకూరలు, పూల మొక్కలు రకరకాల కుండీల్లో చేయడం జరిగిందన్నమాట అండి. గ్రో బ్యాగ్స్లోని, టబ్స్లోని ఫ్రూట్ ప్లాంట్స్ అవి సరిగ్గా రావట్లేదండి. ఇంకా మొత్తం స్లాబ్ అంతా కొంచెం ఖాళీ ఉంచి ఇలా పెర్మనెంట్ స్ట్రక్చర్ కింద కట్టించుకున్నామండి. ఇది వెడల్పు 3 అడుగులు, డెప్త్ ఏమో 2.5 అడుగులు వేసి ఇటువైపు అంతా కంప్లీట్ ఫ్రూట్స్ కోసం అనేసి కేటాయించడం జరిగిందండి. అటువైపు ఏమో కంప్లీట్ వెజిటేబుల్స్కి ఒక పెద్ద కుండీ కింద ఫ్రూట్స్ కోసం ఒకటి పర్మనెంట్ స్ట్రక్చర్ కింద ఇలా కట్టించడం జరిగిందండి. దీనికి డ్రైనేజ్ అవుట్ సైడ్ ఆ చివరి నుంచి కంప్లీట్గా ఆ చివరికి వెళ్ళిపోయేలాగా ఈ పైప్ లైన్ అంతా కంప్లీట్ అండి. వేస్ట్ వాటర్ అంతా ఇలా వెళ్ళిపోయేలాగా వర్షాకాలం వస్తే మొక్కలు కుళ్ళిపోకుండా పైప్ ద్వారా మొత్తం వెళ్ళిపోతుందండి. ఆ చివరికి అవుట్ సైడ్ అక్కడ డ్రైనేజ్ హోల్ ఉందండి. ఈ మడుల్ని స్లాబ్కి ఇది అవ్వకుండా కింద 8 inches ఇది పెట్టి ఇటుకు గ్యాప్ పెట్టి ఆ తర్వాత స్లాబ్ వేయడం జరిగింది. దీనివల్ల స్లాబ్కి ఏమీ లీకేజ్ ప్రాబ్లం అవి రాకుండా ఉండడం గురించి, ప్లస్ క్లీనింగ్ కూడా బాగుంటుంది. ఇక్కడ అటు సైడ్ ఫ్రూట్స్, ఇటు సైడ్ వెజిటేబుల్స్, ఈ రెండింటికి మధ్యలో ఇలా క్రేపర్స్ కోసం సన్నగా చిన్న బ్రిక్స్ తోటి కట్టించడం జరిగిందండి. ఈ మళ్ళు కట్టించిన తర్వాత మిద్దె తోటలో ప్రధానమైంది మట్టి మిశ్రమం అండి. ఈ మట్టి మిశ్రమంలో 40% మట్టి, 20% కోకోపీట్, 10% వేపపిండి, మళ్ళీ 40% ఏమో వర్మీ కంపోస్ట్ అండి. ఇవన్నీ చేసిన తర్వాత ఇలా మట్టి గుల్లగా ఉంటుందండి. మట్టి మిశ్రమం బాగుంటేనే మొక్కలు ఈల్డ్ బాగా వస్తుందన్నమాట. మా మిద్దె తోటలో లీఫ్ వెజిటేబుల్స్ అండి. ఇవి ముల్లంగి. ఇది ముల్లంగి ఆకండి, మైక్రో గ్రీన్స్ కింద వాడుకుంటాం. ఇది కూడా ఒక సలాడ్లోకే. ఇవి కూడా చిక్కుడు గింజల్ని ఇలా మైక్రో లీవ్స్ వెజిటేబుల్స్ కింద వాడతాం అన్నమాట అండి. ఇది చింత చిగురు. ఇంకో చోట అక్కడ గోంగూర ఉందండి, అటువైపు తోటకూర. ఇప్పుడు ఈ మైక్రో గ్రీన్స్ అనేవి 10-15 daysలో మనం వాడుకోవచ్చండి. లీఫ్ వెజిటేబుల్స్ ఇవి అసలు ఎరువులు ఏమి అవసరం లేకుండా రాత్రి నానబెట్టి వేస్తే 3వ రోజుకే మొలకలు వచ్చేస్తాయి. 1 weekలో తీసుకోవాలి. ఇవాళ వేసిన 4 రోజుల తర్వాత మరొక కుండీలో అలా వేస్తాను. ఇది అయిపోగానే అది వస్తుంది అన్నమాట అండి. అలా కంటిన్యూషన్ అన్నమాట అండి. మెంతికూర, ముల్లంగి ఆకు, ఆవాలాకు అవి మైక్రో గ్రీన్స్ కింద వాడుకుంటే చాలా హెల్త్కి చాలా బాగుంటుంది అన్నమాట. లీఫ్ వెజిటేబుల్లో మనకి ముఖ్యమైనది కరివేపాకు అండి అందరికీ. నెక్స్ట్ ఇదిగోండి బ్రింజాలు. ఇవి ఇంతే సైజ్ అండి. గుత్తి వంకాయకి చాలా బాగుంటాయి. ఇంకా కొంచెం ముదర పెడితే మాత్రం బాగుండదు. ఇలా చిన్నగా ఉండగానే గుత్తులుగా కాస్తుంది అన్నమాట అండి. ఇదిగో ఇక్కడ, అదిగో అక్కడ, అటు సైడ్ అంతా. ఇవి చెర్రీ టమాటా అండి, చాలా చిన్న. ఇంక ఇదే సైజు, చాలా పుల్లగా బాగుంటాయండి కూరకి.
పచ్చడి చేసుకున్న నేతిబీర కూరకైనా కూడా చాలా బాగుంటుంది. పప్పు టమాటా కాయగూరల్లో చెట్టు చిక్కుడు అంటే ఇవన్నీ చెట్టు చిక్కుడే. ఇవన్నీ కూడా చెట్టు చిక్కుడు అండి. మనకి నిత్యం అవసరమైన వాటిలో పచ్చిమిర్చి ఒకటండి. ఈ ఫ్రూట్స్ మధ్యలో ఖాళీ ప్లేసుల్లో ఇలా పచ్చిమిర్చి చాలా వేసాను. వర్షాలు పోయినాయి కానీ ఇదిగోండి ఇవి పచ్చిమిర్చి టమాటా అన్నీ వేసాను. పచ్చిమిర్చి కొన్ని ఉన్నాయండి, పోయినాయి. మాకు సరిపోతూ ఉంటాయి, మార్నింగ్ కోస్తాను అవి. ఇప్పుడు ఈ కూరగాయల మడిలోనండి ఈ తీగజాతి కాయగూరలన్నీ 4 రకాల చిక్కుళ్ళు, గ్లోబీన్స్, అటు సైడ్ ఆనప, బీర, పొట్ల, నేతిబీర ఇవన్నీ కూడా ఇందులోనే వేయడం జరిగిందండి. ఈ తీగజాతి కూరలకి అంటే పర్మనెంట్ స్ట్రక్చర్గా ఉంటుందని, మామూలు కర్రలతో కాకుండా ఐరన్తో అయితే ఎప్పటికీ పర్మనెంట్గా ఉంటుందని పర్మనెంట్గా పందిరి వేయించడం జరిగిందన్నమాట అండి. మిగతా కాయగూరలన్నీ కూడా వంకాయలు, బెండకాయలు, టమాటాలు అన్నీ కూడా గ్రో బ్యాగ్స్లో పెట్టడం జరిగిందండి. ఆగాకరకాయ, బొబ్బర్లు, చెట్టు చిక్కుడు అన్నీ కూడా ఈ మళ్ళీలోనే వేయడం జరిగిందండి. ఇదిగోండి పసుపు, ఈ 4 గ్రో బ్యాగ్స్లోని పసుపు అండి సరిపోతుంది. జనవరిలో మొత్తం అయిపోతుందండి. మే నెలలో పెడితే జనవరి నెలకి పంట వస్తుంది అన్నమాట అండి, నీళ్ళు వస్తుంది. డ్రమ్ములోని మునగ మొక్క పెట్టానండి. ఇది లీఫీ వెజిటేబుల్గా పనిచేస్తుంది, కాయలు కూడా కాస్తుందండి. ఇది సెకండ్ క్రాప్ అండి. ఇది ఈ మునగ కాయ 2 విధాలుగా కూడా ఇది అవుతుంది. ఇదేమో దొండపాదండి. ఇక్కడ ఇంకో చిక్కుడు రకంలో రాజు చిక్కుడు అని పెద్దవండి. ఇవి ఒలుచుకొని కాయలు తినవండి. ఇవి ఒలుచుకుంటే గింజలు ఒకటే. రాజు చిక్కుడు అంటారు కదా, ఇవి పెద్దవి ఇంకా పెద్దవి అవుతాయి ఇవి. ఇది పొట్ల, ఇది తమలపాకు మొక్క అండి. ఇట్లా డైజెషన్ సిస్టమ్కి మంచిది, పూజలకి అన్నిటికీ కూడా వాడుకోవడం జరుగుతుంది. ఇది వాక్కాయ మొక్క అండి. ఇది తినడానికి బాగుంటుంది, పింక్ కలర్లో కాయలు కాస్తాయి. పొలాల్లో అది కూడా బార్డర్లాగా కూడా కంచిలాగా కూడా పనికొస్తుంది అన్నమాట అండి. దీనికి ఒక 1/2 కేజీ కాయలాగా వచ్చాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. పుల్లగా కూరకి పప్పులో వేసుకోవచ్చు, పచ్చడి అన్నీ బాగుంటుంది. ఇదంతా కూడా ముల్లంగి ఉండేదండి. ఇక ముల్లంగి ఇది కరివేపాకు, సపోటా. ఇది రేగిపళ్ళు మొక్క అండి. ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి జనవరికి కాస్తుందండి రేగిపళ్ళు. చిన్న ఇంతంత పళ్ళు అవుతాయి. ఇది వామ్ మొక్క అండి. ఇది వామ్ బజ్జీలు ఏదైనా కషాయం కాసుకున్నా అజీర్తిగా ఉన్నా చాలా ఉపయోగం ఉంటుంది. ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇది వైట్ డ్రాగన్ అండి. ఇది అక్కడ పింక్ ఉంది. ఇది పచ్చిమిర్చి అండి, ఇది బ్లాక్ పచ్చిమిర్చి అండి. చిన్నగా కాస్తే నల్లగా బ్లాక్, చాలా కారంగా ఉంటుంది. ఇదేమో సపోటా పండు. ఇది పొద్దుట లేసి 2 ఆకులు తింటే షుగర్కి, బీపీకి కూడా చాలా మంచిదండి. 2 ఆకులు పెడుతూ ఉంటాను. ఇది ఫ్లవర్స్ టైప్లో ముద్దనందివర్ధనం అండి. ఇది లాంగ్ సపోటా అండి. అది వైట్ నేరేడు, సీజన్ కాదండి ఇది. ఇది బొప్పాయి అండి. బొప్పాయి ఆరోగ్యానికి మంచిది కాబట్టి అక్కడక్కడ ఒక 4 మొక్కలు వేసాయండి. ఇవి చిన్న చెట్లే పెద్ద కాయలు కాస్తుంది. ఇది స్టార్ ఫ్రూట్ అండి. ఎల్లోగా కనిపిస్తున్నాయి కదా, స్టార్ ఫ్రూట్. ఇవి చాలా హెల్తీగా ఉంటుందండి, టేస్ట్గా, పుల్లగా. సి విటమిన్ చాలా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. చెట్టు నిండా కాయలండి, చాలా కోసామండి. ఇంకా కోసి అందరికీ ఇచ్చాను. ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి, చాలా కాయలు కాసింది. పింక్ డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇది పింక్ డ్రాగన్ ఫ్రూట్ అండి. డ్రాగన్ ఫ్రూట్ కూడా చాలా మంచిదండి, డయాబెటీస్కి అన్నిటికీ కూడా. చాలా కాయలు కాసింది. ఇది కొమ్మ కట్ చేసి వేస్తే కూడా మళ్ళీ వస్తుంది అన్నమాట అండి. ఈ కొమ్మ కట్ చేస్తే చాలు. నేను చిన్న కొమ్మ కొన్నాను, దాని నుంచి చాలా చేశాను అన్నమాట అండి, చాలామందికి ఇచ్చాను. ఇవి చిన్న ఆరెంజెస్ అండి, ఇంతే సైజు. ఇంకా దీనికి ఒలుచుకొని తింటే మామూలు మన కమలాపండు టేస్టే ఉంటుంది. ఇవి కూడా దానికంటే కొంచెం పెద్ద సైజ్ అండి. ఇది లెమన్ ప్లాంట్ అండి. ఇక లెమన్ ఈ సైజులో వస్తాయండి. లెమన్ కోసాను, ఇంకొకటే ఉంది. అంటు మొక్క అండి. అంటు మొక్క కాదండి, గింజ వేస్తే వచ్చింది. మా మనోడు మజ్జిగ తాగి ఇలా పెట్టాడు, వాడు నా మొక్క అని అంటూ ఉంటాడు. అంత గింజ వేస్తే అది చాలా చిన్నగా వచ్చిందండి. దాన్ని మళ్ళీ నేను పెద్ద టబ్లో వేసాను అనమాట. గింజతో వచ్చిన మొక్క అండి ఇది. ఇవి అంటు మొక్కలు అండి. ఇవి ఈ ఆరెంజెస్ 2 అంటు మొక్కలే అండి. ఇది నారింజ, ఇది అంటు మొక్కే. ఇది మాత్రం గింజతో వేసిందండి. జామ మొక్క అండి. ఇది చాలా స్వీట్గా ఉంటుందండి. ఇది అంటు మొక్కే అండి, జామ. ఇది లెమన్లో ఇంకో వెరైటీ అండి, స్వీట్ లెమన్. తోలుతో సహా తినేయచ్చు, చాలా బాగుంటుందండి టేస్ట్గా. ఇంకా కలర్ రావాలండి, కొంచెం పెద్దవి అవుతాయి. ఇది మలబరీ అండి. ఫ్రూట్స్ ఇంత దీనిలో వస్తాయి. చాలా రెడ్గా ఉన్నప్పుడు పుల్లగా ఉంటాయి, నల్లగా ఉన్నప్పుడు తీయగా ఉంటాయండి. ఇదిగోండి, ఇదిగో చిన్నగా ఇది ఒక్కటే ఉందండి. అయిపోయినాయి, కోసేసాం. ఇదిగోండి, ఇది కాస్త పింక్ కలర్లో మారి తర్వాత బ్లాక్ కలర్లోకి వస్తుందండి. ఇది అంజీర్ అండి. ఇది పూనా అంజీర్.
చాలా పెద్దగా వస్తాయండి, స్వీట్గా ఉంటుంది. ఒక 10-15 రోజులు అయితే ఇవన్నీ పళ్ళుగా మారుతాయండి. ఇది దానిమ్మ అండి, పెద్ద సైజులో ఇప్పుడే పూత మొదలైందండి. చాలా స్వీట్గా ఉంటుందండి దానిమ్మకాయలు. దీని వయసు 5 సంవత్సరాలండి. ఇదిగోండి, ఇక్కడ చూస్తే నల్లేరు కాడ కనిపిస్తుంది, మొక్క కనిపిస్తుంది. ఈ నల్లేరు కాడ వల్ల చాలా ఉపయోగాలు. ఎముకల గట్టితనానికి నల్లేరు కాడ పచ్చడి ఉన్నాము మంత్లీ ఒకసారైనా తింటే చాలా ఉపయోగాలు ఉంటున్నాయండి. ఇది మారేడుదళం మొక్క అండి. ఇది మార్నింగ్ ఒక ఆకు, తులసాకులు, ఇది ఇన్సులిన్ ప్లాంట్ ఆకు తింటే షుగర్ పేషెంట్కి చాలా మంచిది. ఇది పూజకి కూడా ఉపయోగం ఉంటుందని పెంచుతున్నాను. ఇది మారేడుదళం అండి. ఇది తులసి అండి, తులసి మొక్క, కృష్ణ తులసి, నల్ల తులసి, తెల్ల తులసి. ఇది మీకు కోవిడ్ టైంలో ఈ తులసాకు, మారేడుదళం, పుదీనా, ఇంకా తిప్పతీగ ఇవన్నీ కూడా కషాయం చేసుకొని తాగితే చాలా బాగా పనిచేస్తుందండి. కోవిడ్ అయితే రాలేదు అసలు. పరగడుపున మిరియాల ఆకు కూడా అటువైపు ఉండేది. మిరియాల ఆకు. ఈ మొక్క ఆల్ స్పైసెస్ మొక్క అండి. ఇది ఒక ఆకు వేస్తే చాలు, బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలాచి మొక్క అండి. ఇది ఒక ఆకు తీసుకొని టీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది స్మెల్. అది కూడా కోవిడ్ టైంలో కషాయంలో కూడా వాడేదాన్ని. లెమన్ గ్రాస్, ఈ యాలచి ఆకు, తులసి ఇవన్నీ కూడా వేసి కషాయం కింద కాసుకొని తాగితే కూడా చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇది ఆనపాదండి. ఆ ప్రతి పాదులో కూడా బంతి మొక్క అనేది వేస్తాను, ఎందుకంటే పాలినేషన్ కూడా బాగుంటుంది, నెమటోడ్స్ రాకుండా ఉంటాయండి. ప్రతి పాదులోని పసుపు బంతి, కాడబంతి, ఇదిగో ఊకబంతి అంటారు, ఇది రేక బంతి అండి, ఇది ఊకబంతి, అక్కడ కాడబంతి కూడా ఉంది. ప్రతి మొక్కలోని ప్రతి పాదులోని బంతి మొక్క వేసానండి. ఫస్ట్ నేను గార్డెన్ స్టార్ట్ చేసేటప్పుడు ఎడెనియమ్స్ తోటి స్టార్ట్ చేశానండి. ఎందుకంటే ఇవి నెల రోజులు నీళ్ళు పోయకపోయినా కూడా అడవి గులాబీ అంటారు కూడా, అలా ఉండిపోతాయండి. ఊర్లకి వెళ్ళిపోయినా ఏం వెళ్ళిపోయినా దీనికి జీరో మెయింటెనెన్స్ అండి, అసలు ఏం మెయింటెనెన్స్ అవసరం లేదు. ఇందులో 4-5 కలర్స్ ఉన్నాయండి, ముద్ద కూడా ఉంది కింద. వీటిని నేను 2 మొక్కలుగా తెచ్చి గ్రాఫ్టింగ్ కూడా చేస్తానండి, అవి కింద ఉన్నాయి. ఇదిగోండి, ఇందులో పింక్ ముద్ద ఇది యాక్చువల్గా. దీన్ని మళ్ళీ నేను వేరే మొక్కతోటి ఈ కొమ్మ కలిపి, ఇది మొత్తం ముద్ద పింక్ కలర్ అన్నమాట అండి, ఈ కొమ్మకి గ్రాఫ్టింగ్ చేస్తానండి. అలా కింద ఉన్నాయి చాలా. ఇవి అన్నీ కూడా 10 years ఓల్డ్ అండి. ఇవి 1 monthకి నీళ్ళు పోయిపోయినా కూడా ఏం కాదు. ఇవి మట్టి మిశ్రమం మంచి మట్టి పాళ్ళతో కలిపి పెట్టిన పాదులు అదే 1 month అలా వచ్చినప్పటికి పూత పిందెక దశలో జీవామృతం ఒకసారి, వేస్ట్ డికంపోజర్ అని, ఫ్రూట్ ఎమల్షన్, ఇక బొప్పాయి, అరటిపళ్ళు జ్యూస్ ఒకసారి, బొప్పాయి, ఏ సీజన్లో ఫ్రూట్ జ్యూస్ అలాగా 1 month ఒకసారి, 1 monthకి ఒకసారి అలాగా ఇస్తూ ఉంటే నీళ్ళు బాగా వస్తుంది. ఇక పెస్టిసైడ్ ఏదైతే మా పులిసిరి మజ్జిగలో అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ వేసి, వేపాకు కూడా ముద్ద గ్రైండ్ చేసి వేసి 48 hours ఉంచిన తర్వాత అది స్ప్రే చేస్తే మొత్తం పోతుంది. మొత్తం అంతా కూడా బూడిద తెగులు కానీ, పేను బంక కానీ పోతుంది. అంతేగాని వేరే పెస్టిసైడ్స్ అంటూ ఏమీ కొట్టేది ఏమీ అవసరం లేదు. ఈ బొప్పాయి ఒకటి, అరటిపళ్ళు, మామిడిపళ్ళు సీజన్లో మామిడిపళ్ళు ఇదే అండి. 1 kg పళ్ళుకి, కేజీ బొప్పాయి పళ్ళకి కేజీ బెల్లం వేసేసి కలిపి రోజు కలుపుతూ ఉంటాను అన్నమాట అండి. ఇలా ఒక 1 monthకి బాగా ఇలా వచ్చేస్తుంది. ఇలా దీనికి 1 లీటర్ నీళ్ళకి ఒక 5 ml మూత వేసేసి మామూలుగా వాటర్ ఇచ్చినట్టే ఇచ్చేయడం అండి. టబ్బుల్లో అదిను డ్రమ్ముల్లో అది కలిపేసి అన్నిటికీ మొక్కను బట్టి 1 మగ్గు అయితే మగ్గు, లేకపోతే 2 మగ్గుల నీళ్ళు అలా ఇచ్చేయడం. పైన కూడా స్ప్రే చేస్తూ ఉంటానండి మగ్గ వేసి. ఇవి కాక ఇంకా వేస్ట్ ఫిష్ కానీ, లేదా అంటే కొంచెం పాడైన కొంచెం ఫిష్ అమ్మేస్తూ ఉంటారు, తీసుకొస్తుందండి ఒక అమ్మాయి. అది 2 kg ఫిష్, వేస్ట్ ఫిష్ని 2 kg బెల్లం కలిపి 1 or 2 months ఉంచి ఫిష్ ఎమల్షన్ కింద కూడా ఇస్తూ ఉంటాను. అది కూడా ఇలాగే 200 లీటర్ల డ్రమ్ములో కలిపేస్తే మొత్తం అది స్ప్రే చేయడానికి మొక్క మొదల్లో కూడా వేస్తే చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత కోడిగుడ్లు, వేప నూనె, కొబ్బరి నూనె 3 కలిపి మిక్సీ పట్టి ఎగ్ ఎమల్షన్ కూడా ఇస్తే అది కూడా చాలా బాగా పనిచేస్తుందండి. స్ప్రే చేయడం, మొక్క మొదట్లో వేయడం, కాల్షియం అది కూడా ఫ్రూట్ మొక్కలకి అది బాగా పనిచేస్తుంది. అలా ప్రతి 1 monthకి 15 daysకి ఏదో ఒకటి ఇస్తూ ఉంటే ఖాతా పెంత బాగుంటుందండి.
ఇంతవరకు మా మిద్దె తోట విశేషాలు మీతో పంచుకోవడం జరిగింది. మేమేమంటే పర్మనెంట్ స్ట్రక్చర్ చాలా ఖర్చుతో పెట్టుకున్నాం, కానీ ఖర్చు లేకుండా కూడా ఉన్న వాటిలో పెయింట్ డబ్బాలో ఉన్న వాటిల్లో కూడా పెంచుకోవచ్చండి. ఆకుకూరలతో స్టార్ట్ చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం. చాలా ఏదైనా మనం ఒక మొక్క వేసి దాని యొక్క కాయ అది తిన్న తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తక్కువ ఖర్చుతో కూడా చేసుకోవచ్చండి. మాదేంటంటే ఇంకా పర్మనెంట్ స్ట్రక్చర్గా ఇలా వేసుకోవడం వల్ల ఎక్కువ ఖర్చు అయింది. గ్రో బ్యాగ్స్ చిన్న గ్రో బ్యాగ్స్లోని పెయింట్ డబ్బాల్లోని వాటిలో కూడా వేసుకోవచ్చండి. మీరందరూ కూడా ముందు ఆకుకూరలతో స్టార్ట్ చేసి చూడండి, ఆరోగ్యంగా ఉంటుంది. మైక్రో గ్రీన్స్ అని వాటితోటి ఆవాలు, ముల్లంగి విత్తనాలు వాటితోటి అవి 1 వీక్కే వచ్చేస్తాయి. అలా స్టార్ట్ చేస్తూ ఉంటే నేను అలాగే ఫస్టే చిన్నగా స్టార్ట్ చేశాను గ్రో బ్యాగులతో. తర్వాత ఇలా పర్మనెంట్ స్ట్రక్చర్ అంటూ కట్టించుకోవడం జరిగింది. మీరు కూడా అలాగా చిన్నగా స్టార్ట్ చేసి చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.